హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఎక్స్ ఆర్మీ పర్సన్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ పురుషోత్తం రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ ఆర్మీలో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారో తన మాటల్లో అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఫీలింగ్ వెరీ గ్రేట్. ఒక ఆర్మీ పర్సన్ తోని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పురుషోత్తం గారు, అసలు ఆర్మీ అంటే ఏంటిది మీ దృష్టిలో యాజ్ ఎ సోల్జర్ గా? యాజ్ ఎ సోల్జర్ గా ఎంతో మంది వీరులు ధీరులు ఒక దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉండే ఓ గొప్ప దేవాలయం అని నా దృష్టిలో నేను అనుకుంటాను సార్. ఎందుకంటే ఆర్గనైజేషన్ లో పనిచేసిన ప్రతి వ్యక్తి తను యుద్ధంలో చనిపోయే ఆఖరి సమయంలో కూడా తనకి తన ఫ్యామిలీ గుర్తురాదు, కానీ తన దేశం అనేది ఖచ్చితంగా గుర్తొస్తుంది అనమాట. నేను నా దేశం కోసం అవతల దేశపు సైనికుల్ని నేను ఎలా చంపాలి అనే ఆ దృష్టే ఉంటుంది, కానీ నా ప్రాణాలు నేను కాపాడుకుని నా ఫ్యామిలీస్ కోసం నేను వెనకడుగు వేయాలి అనే పరిస్థితిలో ఆలోచించాడు అనమాట ఆ సోల్జర్. అలాంటి గొప్ప వీరులు సూరులు ధీరులు ఉన్న గొప్ప ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఇండియన్ ఆర్మీ అని దృఢ సంకల్పం సార్. నేను అలాగే భావిస్తాను. నా ఆర్గనైజేషన్, నేను ఇన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి వచ్చాను కాబట్టి నా దృష్టిలో అదొక గొప్ప దేవాలయం అనమాట. సో అలా నేను ఇండియన్ ఆర్మీని భావిస్తాను సార్. అంటే పురుషోత్తం గారు, మీరు ఒక సోల్జర్ నుంచి వెళ్ళి అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ గా మీ జర్నీ ఏంటిది, అసలు ఎలా మారారు? సో సార్, నా లైఫ్ జర్నీ ఏంటంటే నేను 2016లో సెలెక్ట్ అయ్యాను సార్ ఆర్మీకి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న సమయంలో. సో అలా నేను ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడం వల్ల సో నేను ఒక గొప్ప గుణపాఠాలు నేర్చుకున్నాను అనమాట. ఒక సివిల్లో ఉండే పర్సన్కి ఇండియన్ ఆర్మీ సోల్జర్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ డెవలప్మెంట్స్ కానీ రిస్క్ టేకింగ్ కానీ ఇవన్నీ ఈ ఇండియన్ ఆర్మీ పర్సన్స్లో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట నార్మల్ సివిలైజేషన్ పర్సన్ కన్నా. ఎందుకంటే ఆ ట్రైనింగ్ జర్నీ అనేది అంత హార్డ్గా ఉంటుంది అనమాట. సో నేను అలా 9 years ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసుకుంటా నేను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా నేను ఎలా మారానంటే నా 9 years ఆఫ్ ఈ ఇండియన్ ఆర్మీ జర్నీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఈ సర్టిఫైడ్ ట్రైనర్గా మారడానికి రీజన్స్ కూడా ఏంటంటే నేను ఈ 9 years ఎలాగైతే అక్కడ వర్క్ చేశానో ఆ వర్క్ మీద నేను చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో వర్క్ చేశాను అనమాట. సో అవి నాకు కొన్ని సంవత్సరాలు నేను సిఎస్డి వర్క్స్ కానీ దాని తర్వాత నేను ఐఎన్టీలో వర్క్స్ చేయడం కానీ చాలా బాగా తోడ్పడ్డాయి అనమాట. నేను సివిల్లో వచ్చి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో నేను ముందుకెళ్ళాలి అంటే నేను అక్కడ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసి నేను నేర్చుకున్నాను. అలా నేను 9 years వర్క్ చేసి సో ఫైనల్గా నా అంబిషన్స్ ప్రకారం నేను ఒక గోల్ పెట్టుకున్నానండి. ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇలా ఒక గొప్ప సైన్యంలో నా వంతు దేశ సేవ నేను చేసి సో నేను ఆ గొప్ప దేవాలయం ఆ ఆర్గనైజేషన్ నుంచి బయట వచ్చి నేను ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా నేను ముందుకెళ్తూ ఆ రియల్ ఎస్టేట్లో నేను ముందుకు కొనసాగాలంటే నాకు ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా మొదట నేను తయారవ్వాలి. అలా నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా తయారవ్వాలని ఆ దృక్పథంతో ఆ ఉద్దేశంతో నేను ఇంపాక్ట్లో చేరి ఈ ఇంపాక్ట్లో నేను ట్రైనింగ్ తీసుకొని ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా నేను ఎదిగి సో మేము స్కూల్స్కి వెళ్ళి కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేసి నేను ఆర్మీ నుంచి ఇలా ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా నేను ఎదిగానండి 9 years టైం. అంటే ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ ఇది. అంటే చాలా మంది ఆర్మీలో పంపించడానికి పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఓకే వద్దు అని అంటారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే ఆర్మీలో వెళ్ళాలి, నేను కూడా ఒక సోల్జర్ గా మారాలని మీకు ఎప్పటి నుంచి ఉండే ఇంట్రెస్ట్? సో సార్, ఓపెన్గా చెప్పాలంటే చిన్నప్పటి ఇంటెన్షన్ ఏంటంటే నేను ఒక బిజినెస్ పర్సన్. ఓకే. సో కానీ మా ఇంట్లో ఏంటంటే మా మామయ్య ఆయన ఆర్మీలో పనిచేశారు. ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఆయన సిబిసిఐడిలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనమాట. అలా ఆయన్ని చూసి మా నాన్నగారు చాలా మోటివేట్ అయ్యేవాళ్ళు. సో మీ మామయ్య ఆర్మీలో పనిచేశాడు, నా ఇంట్లో నా కొడుకు కూడా ఆర్మీలో పనిచేస్తే బాగుంటుంది అని మా నాన్నగారి ఇంటెన్షన్ ఎక్కువ అనమాట. నా కొడుకు ఆర్మీలో ఉంటే బాగుంటుంది. సో మా నాన్నగారి ఒక హ్యాపీనెస్ కోసం నేను కూడా ఆ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాను 2016లో. కానీ నా చిన్నప్పటి గోల్ అంబిషన్ అంటూ ఏంటంటే బిజినెస్ చేయాలి అనేది. కానీ ఇంత మంచి మా నాన్నగారి మోటివేషన్తో నేను ఇండియన్ ఆర్మీలోకి వచ్చి ఈ ఆర్గనైజేషన్లో ఎన్ని సంవత్సరాలు 9 years ఆఫ్ టైం డ్యూరేషన్ పనిచేసినందుకు మా నాన్నగారికి నేను చాలా కృతజ్ఞతనండి. ఆయన ఏ విధంగా అనుకున్నాడో తెలీదు నా కొడుకు వెళ్ళాలని. ఆయన ఆ మంచి మాటలు ఆయన అనుకున్న ఆ విధంగానే నేను 2016లో సెలెక్ట్ అయిన తర్వాత రెజిమెంట్కి రావడం, అక్కడ 1 year ట్రైనింగ్ తీసుకోవడం, డిఫరెంట్ లొకేషన్స్లో నేను వర్క్ చేయడం. లైఫ్ 9 years ఆఫ్ ఈ జర్నీ ఏదైతే ఉందో నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ అనమాట. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ జర్నీని. అది మా నాన్నగారి క్రెడిట్ అండి. మా నాన్న ఆయన దృఢ సంకల్పమే నన్ను ఈ ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేసింది. సో నేను ఇన్ని రోజులు పనిచేయడానికి కూడా
వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ మా నాన్నగారు సంతోషం కోసం నేను ఇన్ని రోజులు పనిచేశానండి. అంటే ఇది వేరే జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ గా వెళ్తారు, ఆర్మీ అంటే డూ ఆర్ డై లాగా ఉంటుంది, అది నమ్మకం లేని జాబ్ అని అంటుంటారు చాలా వరకు. అంటే మీకు అప్పట్లో ఫస్ట్ భయమే లేదా ఆర్మీ జాబ్ అనగానే అరే డాడీ ఇది కోరుకుంటాను అంటే చాలా మంది పేరెంట్స్ దీనికి సపోర్ట్ చేయరు, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉండదు, అబ్బా మా అబ్బాయికి ఏమవుతుందో అని. కానీ మీ తల్లిదండ్రులే మీకు ఫోర్స్ చేసి అక్కడ పంపించడం జరిగింది కదా, మీకు అప్పుడు భయం వేయలేదా? సో సార్ నేను పెరిగిన వాతావరణం అలాంటిది సార్. ఓకే. ఎందుకంటే మేము చిన్నప్పుడు మేము పెరిగిన వాతావరణం ఎలా అంటే మేము విలేజ్లో కాకుండా మా ల్యాండ్స్ అంతా విలేజ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. సో అక్కడ మేము మా ల్యాండ్లోనే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని అక్కడ ఉన్నాం అనమాట. సో ఆ వాతావరణంలో పెరిగిన మాకు మా తల్లిదండ్రులు ఏ రోజు భయం గురించి నేర్పించలేదన్నమాట. సో డూ ఆర్ డై, ఏం కాదు, ఏమవుతో అవుతుంది, చెయ్యి, ముందు అడుగేయని చెప్పించారు కానీ వెనక అడుగేయని ఏ రోజు మా తల్లిదండ్రులు మాకు నేర్పించలేదు. సో ఈ ప్రొఫెషన్లో కూడా మా నాన్నగారు ఎందుకు ఇంత మోటివేట్ చేశారంటే ఆల్రెడీ మీ మామ వెళ్ళి సర్వీస్ చేసి రిటైర్మెంట్ తీసుకొచ్చాడు, ఆయనకి ఏం కావాలా నీకేమవుతుంది, సో అలా మోటివేట్ చేశారనమాట. ఏ రోజు కానీ నువ్వు వెనకడుగు నువ్వు అదవుతుంది ఇదవుతుంది అలాంటి ఇంటెన్షన్ ఏం పెట్టుకోలేదండి. నేను ఈ ఇన్సిడెంట్స్ ఈ 9 years ఆఫ్ లైఫ్ టైంలో ఎన్నో ఇన్సిడెంట్స్ చూశాను, కళ్ళ ముందు ప్రాణాలు పోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో చూశాను అనమాట. సో కానీ ఏ రోజు మాకు ఆ భయం కలగలేదు. నేను అలాంటి వాతావరణం నుంచి ఇందులోకి వచ్చాను కాబట్టి ఇందులో ఎలా ఉంటుంది ఇండియన్ ఆర్మీలో. సో మనకి మనిషి ఎక్కువ సివిలైజేషన్లో ప్రాణానికి ఎక్కువ వాల్యూ ఇస్తాడు అనమాట. కానీ ఇండియన్ ఆర్మీలో అసలు ప్రాణానికి వాల్యూ ఉండదు అనమాట. మన పుట్టుక మన చావు మన చేతిలో లేదని చెప్తారు. ఈ రెండు విషయాలు, నువ్వు ఎక్కడ పుడతావో ఎక్కడ చనిపోతావో నీ చేతిలో లేదు. నీకు తెలియని ఆ విషయం గురించి నువ్వు ఎందుకు బాధపడాలా? సో అలా మోటివేట్ చేస్తారు అనమాట ఇండియన్ ఆర్మీలో. దాంతో పాటు దేశం మీద ఉన్న భక్తి, ఆ విధంగా మనం ఆ పెరిగే వాతావరణం, తీసుకున్న ట్రైనింగ్, మనం ఉంటున్న సొసైటీ, అది డిఫరెంట్గా ఒక ఇండియన్ దేశం గురించే ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు మా ఇంట్లో వాళ్ళు మోటివేట్ చేసిన విధంగానే ఈ ఆర్గనైజేషన్లో కూడా ఉండింది కాబట్టి నాకు ఎప్పుడు కానీ భయం కానీ ఇలాంటివి ఏం వేయలేదన్నమాట. సో కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కో టైంలో భయం వేసిన ఆ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ ఏదైతే ఉందో వన్స్ యూనిఫామ్ వేసుకొని వెపన్ చేతికి వచ్చిన తర్వాత శ్మశానంలోనైనా ప్రశాంతంగా పడుకొని రావచ్చు. సో ఇలాంటి పవర్ ఆ యూనిఫామ్లో ఉంటుంది. సో ఆ పవర్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నేను బార్డర్లో వర్క్ చేసే టైంలో ఒకసారి బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో బార్డర్ క్రాస్ చేస్తే 101% ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ లొకేషన్స్. అలాంటి లొకేషన్స్లో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వన్స్ నేను ఆపరేషన్కి వెళ్ళక ముందు నా ఇంటెన్షన్ వేరే, వన్స్ నేను యూనిఫామ్ వేసుకొని అన్ని వెపన్స్ తీసుకొని 1 step వేసిన తర్వాత నా లోపల ఉన్న భయం, ఫియర్ అన్నీ వెళ్ళిపోయినాడు. ఓన్లీ నాకు నా దేశం ఒక్కటే గుర్తొస్తుంది, వేరే ఏది గుర్తురాదు. పెళ్ళాం, పిల్లలు, అమ్మ, నాన్న అన్నిటినీ మర్చిపోయి ఫుల్ఫిల్గా సర్వీస్ ఏదైనా చేయాలంటే అది ఓన్లీ ఇండియన్ ఆర్మీలో మాత్రమే సాధ్యమవుతుంది. అది ఓన్లీ సోల్జర్స్ మాత్రమే చేయగలరు. సో ప్రాణాలకి ఎలాంటి వాల్యూ లేదనమాట ఇండియన్ ఆర్మీలో. నీ ప్రాణానికి నువ్వు విలువించినావంటే నువ్వు దేశం కోసం అస్సలు సేవ చేయలేవు అనే కంటెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. కాబట్టి నా దేశం కోసం నేను పనిచేస్తున్నాను, నా కోసం కాదని చెప్పి ప్రతి సైనికుడు ప్రతి బోర్డర్లోనూ ప్రతి టైం వాళ్ళు అలాగే వర్క్ చేస్తుంటారు. 24/7 వాళ్ళు అలాగే వాళ్ళ బోర్డర్స్లో వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళు ఫుల్ఫిల్గా చూస్తూ ఉంటారు సార్. ఫస్ట్ మీరు ఆర్మీ వెళ్ళినప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఫస్ట్ డే ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? అంటే ఇంట్లోనే మంచిగా హాయిగా ఉంటాం, మనం చేస్తాం. ఆర్మీ అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని, మనకు అవన్నీ ఉంటాయి కదా, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ డే మీకు? సో సార్ ఫస్ట్ డే నా ఫీలింగ్ ఏంటంటే మా నాన్నగారి ఏదైతే కోరుకున్నారో ఆ ఆర్గనైజేషన్లోకి అడుగు పెట్టాను. ఆ రోజు నా ఫీలింగ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. మా నాన్నగారు ఏదైతే ఆర్గనైజేషన్ చూస్ చేశారో నా కోసం, సో నేను ఐఎమ్ సో హ్యాపీ, ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ పీరియడ్లో నేను ఎదుర్కొన్న కష్టాలు కానీ సుఖాలు కానీ సో అవన్నీ నేను అంత గుర్తుపెట్టుకోలేకపోయినాను. కానీ ఆ ఫస్ట్ డే లైఫ్ జర్నీ ఏదైతే ఉందో మా నాన్నగారే కనిపించారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. మా నాన్న ఏదైతే అనుకున్నాడో ఆ ఆర్గనైజేషన్లో నేను అడుగు పెట్టాను, మా నాన్న చాలా చాలా హ్యాపీగా ఉంటాడు అని మాత్రం ఆ రోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా ఆ ఫస్ట్ డే. నెక్స్ట్ అక్కడి నుంచి 1 year ఆఫ్ నా లైఫ్ జర్నీ ఏదైతే ఉందో అందులో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఇట్స్ వెరీ మెమరబుల్ సార్. ఈ 9 yearsలో ఒక స్పెషల్ కేసు కింద చెప్పచ్చు ఆ 1 year ఆఫ్ జర్నీ. అంటే 10 మందితో కలిసి కష్టాన్నైనా పంచుకుంటే సుఖంగా ఉండొచ్చు అనేది నేను తెలుసుకున్నాను అక్కడ. సో 10 మందితో మేము 30 members ఆఫ్ టీమ్ మేము ట్రైనింగ్ చేసాం. ఆ 30 members ఆఫ్ టీంలో ట్రైనింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కడు నేనేం చేస్తానో ఇంకొకడు అదే ఖచ్చితంగా చేయాలి. కానీ మా టీం ఎలా చేసామంటే
కష్టాన్నైనా నవ్వుకుంటూ సుఖంగా సంతోషంగా చేసినాం అనమాట. సో ఆ జర్నీ నేను నెక్స్ట్ 8 yearsలో అంత హ్యాపీ లైఫ్ జర్నీ నేను చూడలేకపోయినా, కానీ ఆ 1 year ట్రైనింగ్ జర్నీ ఎంత కష్టమైనా ఇష్టంగా మేము అనుభవించాం. ఇష్టంగా సక్సెస్ఫుల్గా 1 year ట్రైనింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మేము యూనిట్స్కి పోస్టింగ్ అయ్యాం సార్. ఓకే. ఆ ట్రైనింగ్ పీరియడ్లో చాలా వరకు మనకు రన్నింగ్ చేపిస్తుంటారు రకరకాల, అంటే మేము ఇప్పట్లో చూస్తున్నాం కొద్ది మెడికల్ టెస్ట్ కూడా ఎలా ఉంటుందో చూస్తుంటాం. చాలా దారుణంగా, అంటే చాలా గట్స్ ఉండాలి కదా అవి చేయాలంటే. ఎలా మీరు ఫేస్ చేసేది అప్పుడు? సో సార్ గట్స్ ఏంటంటే, మనం ఏదైనా మనం ఫేస్ చేయాలంటే ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి ఏం చేయాలనుకున్నా. సో అలా నేను ఏ రోజు కానీ ఫిజికల్గా ఏమో ఓకే, నాకే ప్రాబ్లం లేదు, మెంటల్గా నన్ను నేను మోటివేట్ చేసుకునేవాడిని అన్నమాట. సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యేవాడిని. ఏ సిచ్యువేషన్ వచ్చినా ప్రాణం అయితే పోలేదు కదా, ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది 100%. సో కాబట్టి నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా నా ఇన్ ఫ్రంట్ నా ముందు వస్తే నేను 100% ధైర్యంగా ఫేస్ చేసేవాడిని. ఏమవుతుంది అవుతుంది, లేదా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఈ మెంటాలిటీతో ఉండేవాడిని. సో సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండేవాడిని. అది ఫిజికల్ ట్రైనింగ్ కానీ అండ్ వెపన్స్ ట్రైనింగ్ కానీ ఏ ట్రైనింగ్లోనైనా నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. విత్ కంపారిజన్ ఏదైతే ఉందో నేను కంపేర్ చేసుకునేవాడిని కాదు. సో వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, సో నేను ఎందుకు చేయలేకపోయినాను, నేను అలా కంపేర్ చేసుకోను. నేను ఫిజికల్లో వీక్గా ఉన్నాను, సో నేను ఫిజికల్లో ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఆ ఇంప్రూవ్మెంటేషన్ గురించి మాత్రం ఆలోచించేవాడిని. కానీ వాడు ఫస్ట్ వచ్చిండు, ఫస్ట్ టెస్ట్లో వాడు పాస్ అయ్యిండు, వీడు సెకండ్ టెస్ట్లో పాస్ అయ్యిండు, నాకు ఆ థాట్స్ లేవన్నమాట. సో నేను నా గురించి మాత్రం ఆలోచించి నన్ను నేను ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని ఆ ఇంప్రూవ్మెంటేషన్తోనే నా ట్రైనింగ్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇచ్చిన ప్రతి ఛాలెంజ్ని, ప్రతి టాస్క్ని ఛాలెంజింగ్గా తీసుకునే చేశాను. సో హ్యాపీగా నేను నా సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేశానండి. ఎన్ని ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ట్రైనింగ్. మీ సక్సెస్ఫుల్ ట్రైనింగ్లో మీరేం అర్థం చేసుకున్నారంటే, ఒక ఇండియన్ ఆర్మీలో మనం సూటబుల్గా కావాలంటే, సెట్ కావాలంటే, ఒక సోల్జర్గా మారాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? సో యాజ్ ఏ సోల్జర్గా మారాలంటే ప్రతి వ్యక్తికి టైం డిసిప్లిన్ కావాలండి. ఓకే. టైం పంచువాలిటీ, టైం డిసిప్లిన్ ఉండాలి, ప్రాపర్ డ్రెస్సింగ్ సెన్స్ నేర్చుకోవాలా. యాజ్ ఏ సోల్జర్గా మీరు ముందుకు లైఫ్ కంటిన్యూ చేయాలన్నా సివిలైజేషన్లో మీరు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఒక ఇండియన్ ఆర్మీలో వర్క్ చేయాలంటే ప్రాపర్ డ్రెస్లో ఉండాలా, ప్రాపర్ టైం పంచువాలిటీ మెయింటైన్ చేయాలా, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉండాలా. ప్రతి సోల్జర్కి రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలా. పేషెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత పేషెన్స్గా మనం ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతామో ఆ సోల్జర్ లైఫ్లో చాలా ముందుకు వెళ్ళగలుగుతాడు అన్నమాట. ఆ పేషెన్స్ ఉండాలా. మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనే మనం కంట్రోల్ కూడా మన చేతిలో ఉండాలన్నమాట. మనం ఏ సిచ్యువేషన్లో ఏ డెసిషన్ తీసుకుంటున్నాం, ఏ సిచ్యువేషన్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. సో ఆర్మీలో ఏంటంటే సుపీరియర్ ఏం చెప్తాడో అది ఫైనల్ వర్డ్. సో జూనియర్కి దాన్ని అబ్జెక్షన్ చేసే అథారిటీ లేదన్నమాట. సో అలా సీనియర్స్ ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు మనకి, మనం ఎలా మన గైడ్ లైన్స్ ఇస్తున్నాం జూనియర్స్కి, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ సోల్జర్గా, క్వాలిటీ సోల్జర్గా మీరు ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఒక సివిల్ ఆర్గనైజేషన్లో పెరిగిన వ్యక్తి వన్స్ ఇండియన్ ఆర్మీలోకి ఎంటర్ అయ్యి నెక్స్ట్ సివిల్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళాడంటే 100% ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్తోనే వెళ్తాడనమాట. సో ఎందుకు నేను ఆర్మీలోకి రాకముందు నా లైఫ్ స్టైల్ జర్నీ వేరే, వన్స్ ఆర్మీలోకి వచ్చినాక నా లైఫ్ స్టైల్, నా జర్నీ వేరే. ఇప్పుడు నేను సివిలైజేషన్లో, వన్స్ ఆర్మీని వదిలి సివిలైజేషన్లో ఇప్పుడు నేను బతుకుతున్న నా లైఫ్ స్టైల్, నా జర్నీ వేరే అనమాట. 3 types నా లైఫ్ పార్ట్స్ 3 అనమాట. వన్స్ బిఫోర్ ఆర్మీలో జాయిన్ అవ్వక ముందు, ఆర్మీలో ఉన్నప్పుడు, ఆర్మీ తర్వాత. సో అలా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లైవ్ గా చూసే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందంటే ఆర్మీ. సో సిస్టమేటిక్ లైఫ్ ఉంటుంది ఆర్మీ లోపల. సో ప్రతి సోల్జరు టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడు, ప్రతి సోల్జరు డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేస్తాడు, ప్రతి సోల్జరు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటాడు, ప్రతి సోల్జరు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటాడు, ప్రతి సోల్జరు 99% పేషెన్స్ తో ఉంటాడు అనమాట. సో ఇన్ని హ్యాబిట్స్ ఉంటేనే ఒక సక్సెస్ఫుల్ సోల్జర్గా బోర్డర్స్లో మనం హ్యాపీగా డ్యూటీ చేసుకుంటా మన విధులను, మన కర్తవ్యాలను మనం ప్రాపర్గా నిర్వర్తించవచ్చు సార్. మల్టీ స్టేట్స్ వాళ్ళు వస్తుంటారు, రకరకాలుగా వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళతో ఎలా ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుంది, ఎలా మీరు మింగిల్ అవుతుంటారు? అదర్ స్టేట్ నుంచి కూడా వస్తుంటారు కదా, మనకు భాష రాదు ఒక్కొక్కసారి, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి, మీరు అవన్నీ ఎలా అలవాటు చేసుకున్నారు? సో సార్ ఇక్కడ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మనం ఒక స్టేట్ వాళ్ళమైతే ఆ స్టేట్ లో డివైడేషన్ చేస్తాం. నువ్వు ఏ డిస్ట్రిక్ట్ వాడివి, నువ్వు ఏ ఊరోడు, నువ్వు ఏ మండలానికి చెందినవాడు, అలా డివైడేషన్ చేస్తాం. సో వన్స్ ఒక అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళామంటే అక్కడ నువ్వు ఏ కంట్రీ వాడు అని ఈ డివైడేషన్ ఉంటుంది. కానీ వన్స్ ఇండియన్ ఆర్మీలో ఎలాంటి సిస్టమ్ ఉంటుందంటే, ఏ స్టేట్ అయినా కానీ వన్స్ మనతో వచ్చాడంటే నా పక్కన ఎవరైతే ఉన్నారో
వాళ్ళే నాకు నా తల్లి తండ్రి గురువు దైవం అన్ని వాళ్ళే. Oh. నా లాస్ట్ బ్రెత్ లో నా పక్కన ఎవడు ఉంటారో వాళ్ళే అని. సో అలాంటి మోటివేషన్ లో అలాంటి సిచ్యువేషన్ లో డిఫరెంట్ స్టేట్ నుంచి అక్కడికి వచ్చిన ఎవరికి కానీ స్టేట్ ఫీలింగ్ కానీ ఒక లాంగ్వేజ్ ఫీలింగ్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అయితే మనకు ఒక గాడ్ గిఫ్టెడ్ ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఎవరైతే వస్తారో సో వాళ్ళతో అంతా వాళ్ళ కల్చర్స్ గురించి మనం తెలుసుకోవచ్చు, మన కల్చర్ గురించి వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళ లాంగ్వేజెస్ మనం నేర్చుకోవచ్చు. సో నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఆర్మీలోకి వెళ్ళక ముందు తెలుగు భాష తప్ప నాకు వేరే ఏ భాష రాదు సార్, లిటరల్ గా చెప్పాలంటే. సో వన్స్ నేను ఆర్మీలో జాయిన్ అయినాక ఈ 9 years ఆఫ్ టైంలో తమిళ్ నేర్చుకున్నాను, మలయాళం నేర్చుకున్నాను, హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, కన్నడ నేర్చుకున్నాను. సో ఇన్ని లాంగ్వేజ్ నాకు ఎలా సాధ్యమైనాయంటే సో నేను చేసే రెజిమెంట్ లో సౌత్ ఇండియాలో ఉండే 4 states వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో అలా అందరి కల్చర్ గురించి నేను తెలుసుకున్నాను. వాళ్ళ ఫెస్టివల్స్ ఏ ఉంటాయి, వాళ్ళ లాంగ్వేజెస్ ఏ ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటది, ఇవన్నిటి గురించి యాజ్ ఒక గాడ్ గిఫ్ట్ అనమాట. ఎక్కడ కానీ ఇన్ని లాంగ్వేజ్ ఇవి నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎక్స్పెన్సివ్, మనం ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సింది. కానీ ఇక్కడ అలా లేదనమాట. డిఫరెంట్ పీపుల్స్ కలిసినప్పుడు వాళ్ళ లాంగ్వేజెస్ నేర్చుకుంటాం, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకుంటాం, మన కల్చర్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం వాళ్ళకి. సో ఇదొక నాకైతే గాడ్ గిఫ్టెడ్ అనిపిస్తుంది. మా నాన్నగారు ఏదైతే ప్రొఫెషన్ చూస్ చేశారో నాకు, సో ఆయన చూసి నా ప్రొఫెషన్ వల్ల నేను ఈ రోజు ఇన్ని లాంగ్వేజెస్ నేర్చుకుని నేను సివిల్ ఆర్గనైజేషన్ లో హ్యాపీగా ఈ 4 states లో ఎక్కడికి వెళ్ళినా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతాను అనమాట. నాకు ఎవరు సపోర్ట్ లేకుండా నేను బెంగళూరు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఒక తమిళనాడు వెళ్ళినా, కేరళ వెళ్ళినా, సో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా, ఇండియాలో ఏ స్టేట్ లో తిరగాలన్నా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో అలా నేను ఈ ఆర్గనైజేషన్ లో ఉండడం వల్ల నేను నేర్చుకున్నాను ఈ డిఫరెంట్ పీపుల్స్ వల్ల. ఓకే, మన ఇండియన్ ఆర్మీలో ఏది చాలా డిఫికల్ట్ జాబ్? సార్ ఇండియన్ ఆర్మీ అంటేనే డిఫికల్ట్. సో దాంట్లో స్పెసిఫిక్ గా నేను డిఫికల్ట్ జాబ్ అని ఏం చెప్పలేను. ప్రతి సోల్జరు వాళ్ళ లెవెల్స్ లో ప్రతి ప్లేస్ లోనూ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇందులో నేను చేసిన నా ఆర్గనైజేషన్ ఇన్ఫెంట్రీస్ లో నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఇన్ఫెంట్రీ అనే రెజిమెంట్ ఏమంటే ఫస్ట్ 100 meter ఫైటింగ్ ఏదైతే ఉంటుందో, 100 meters యుద్ధం ఏదైతే ఉంటుందో అది చేసే ఒక రెజిమెంట్ ఏదైనా ఉందంటే అది ఇన్ఫెంట్రీ మాత్రమే. సో ఆ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ లో ఫస్ట్ ఫేస్ చేసేది యాజ్ ఎ సైనికుడిగా ఫస్ట్ చనిపోయే వ్యక్తి ఎవరైనా ఉంటారంటే అది ఇన్ఫెంట్రీ సోల్జర్స్ మాత్రం. వాళ్ళు ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో బోర్డర్ దగ్గర ఆ 100 meter ఏదైతే యుద్ధం ఉంటుందో ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసే సోల్జర్స్ ఇన్ఫెంట్రీ సోల్జర్స్ అనమాట. నా దృష్టిలో ప్రతి సోల్జరు ప్రతి సిచ్యువేషన్ లో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు కొద్ది ఎక్కువ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారనేది నా ఉద్దేశం సార్. కానీ ప్రతి రెజిమెంట్ వైజు వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాలను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు, కానీ వీళ్ళు ఇన్ ఫ్రంట్ ఉంటారు కాబట్టి సో అందరికన్నా కొద్దిగా డిఫికల్టీస్ వీళ్ళు ఫేస్ చేస్తారనేది నా ఒపీనియన్ సార్. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ లో ఓకే అయిన తర్వాత మెడికల్ టెస్ట్ లో కూడా మేము కొన్ని ఇప్పుడు చూస్తున్నాం. అంతకుముందు అవేర్నెస్ ఎవరికి లేదు, అసలు ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, మెడికల్ టెస్ట్ అంటే ఏం తెలియదు. ఇప్పట్లో మేము వీడియోస్ చూస్తున్నాం, మొత్తం టోటల్ బాడీ చెకప్ అవి చేస్తుంటారు. ఒకవేళ కొంచెం ఏదన్నా ఒకటి డిఫాల్ట్ ఉందనుకో ఆర్మీకి సెలెక్ట్ చేయరా? ఫస్ట్ ఏదైతే ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటాయి, ఆ మెడికల్ టెస్ట్ లో ఏదైనా డిఫాల్ట్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారంటే వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి సజెస్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు స్పెషలిస్ట్ లో యాక్సెప్ట్ చేస్తే ఓకే ఈ ప్రాబ్లం లేదు, ఇది మైనర్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం కాదు అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే సో వీళ్ళని తీసుకుంటారు. లేదు ఇది మేజర్ ప్రాబ్లం వీళ్ళని తీసుకోకూడదు అని వాళ్ళు సర్టిఫైడ్ చేస్తే సో ఆ సోల్జర్ ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత ఈ మెడికల్ టెస్ట్ లో అన్ఫిట్ అయినారంటే వాళ్ళు నెక్స్ట్ అది వాళ్ళకి లాస్ట్ అనమాట. సో అలా నెక్స్ట్ ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడానికి లేదు సార్. ఓకే, మీరు ఆర్మీగా సెలెక్ట్ అయ్యారు కదా ఒక సోల్జర్ గా, అన్ని క్వాలిటీస్ ఏమి ఉండాలి అసలు సోల్జర్ కి? అంటే మీరు అన్ని టెస్ట్లు అవి చూస్తుంటారు కదా, ఏం ఎక్కువ చూస్తుంటారు? సోల్జర్ కి కావాల్సింది ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేసేది ఫిజికల్ టెస్ట్. సో ఫిజికల్ టెస్ట్ లో మనం పాస్ అవ్వగలగాలి. ఈ ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవ్వగలగాలి అంటే సో నువ్వు ఫస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. సో నేను ఈ రోజే వచ్చేస్తాను, పరిగెట్టేస్తాను, చేసేస్తాను అంటే ఎవరికి సాధ్యం కాదు. సో బిఫోర్ 1 or 2 months బ్యాక్ నువ్వు ప్రాక్టీస్ చేసుకుని ఫిజికల్ గా నువ్వు క్వాలిఫై అవ్వాలి. దానికన్నా ముందు ఫిజికల్ లో నువ్వు ప్రాక్టీస్ చేసే ముందు నీ హైట్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. సోల్జర్ గా రావాలంటే ఫస్ట్ హైట్ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేయాలి, మెడికల్ గా నీకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయని నువ్వే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ అంత దూరం వచ్చి అక్కడ మెడికల్ టెస్ట్ లో అన్ఫిట్ అవ్వడం కన్నా ముందే మనల్ని మనం చెక్ చేసుకోవడం బెటర్. సో అలా చెక్ చేసుకుని ఎస్ అన్ని రకాలుగా నేను ఫైండ్ అవుట్ గా ఉన్నాను, నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను అని సోల్జర్ కనిపిస్తే ఫస్ట్ మన ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకుని మెడికల్ టెస్ట్ కి వచ్చి మెడికల్ టెస్ట్ లో ఫిట్ అయిన తర్వాత సో దెన్ ఆ తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మనం
ఫైనల్ గా మనం సైన్యంలో చేరొచ్చు అనమాట. సో అలా ప్రతి ఎవరైతే సోల్జర్ గా నేను రావాలనుకుంటున్నాను అనే ప్రతి వ్యక్తి వాళ్ళు మొదట చెక్ చేసుకోవాలా. వాళ్ళలో ఉండే లోపాలేంటి వాళ్ళు ముందుగా కనుక్కొని వాటిని రెక్టిఫై చేసుకొని వాళ్ళు వచ్చినట్టయితే 99% మనం వెనక్కి వెళ్లకుండా వన్ షాట్లో మనం ఏదైతే మనం సైన్యంలో చేరాలనే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు రీచ్ అవ్వచ్చు సార్. మీ బ్యాచ్ లో ఎవరైనా అట్లా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? సో నా బ్యాచ్ లో చెప్పాలంటే అది ఒక బాధాకరమైన సంఘటన. ఎందుకు? నా బ్యాచ్ లో అంటే నా ఫ్రెండ్, ఓయ్. నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. వాడు అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు ఎవరు లేరు. సో మేమిద్దరం ఒకేసారి సెలెక్ట్ అయినాం అనమాట. ఫిజికల్ టెస్ట్ లో ఒకేసారి సెలెక్ట్ అయినాం. ఒకే బ్యాచ్ లో ఒకేసారి 1 or 2 అనమాట. వాడు తను ఫస్ట్ వచ్చాడు, నేను సెకండ్ వచ్చాను. Okay. సో అలా సెలెక్ట్ అయ్యాము. మా నంబర్స్ కూడా నాది ఫస్ట్ ఉండే, తనది సెకండ్ ఉండే. సో అలా మేము మెడికల్ టెస్ట్ కోసం వెళ్ళి కూర్చున్నాం. మెడికల్ టెస్ట్ లో నేను పాస్ అయ్యాను, తను ఫెయిల్ అయ్యింది. సో ఈ రోజుకి కూడా తను ఎంత ఫీల్ అవుతాడంటే, ఆ రోజు నేను సెలెక్ట్ అయింటే ఈ రోజు ఓ మంచి పొజిషన్ లో ఉండేవాడిని అనేసి, తను సెలెక్ట్ అవ్వలేదు. సో ఈ రోజు కూడా చాలా బాధపడతాడు అనమాట. సో ఈ సంఘటన నన్ను చాలా సార్లు కదిలిస్తూ ఉంటది. ఆ రోజు వచ్చుంటే బాగుండు నా ఫ్రెండ్, వాడు వచ్చుంటే వాడు ఈరోజు మంచి స్టేజ్ లో ఉండేవాడు అనేసి నాకు ఆ ఒక సిచ్యువేషన్ నేను మర్చిపోలేను సార్. ఓకే. ట్రైనింగ్ టైంలో ఇప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ టైంలో కానీ ఏమైనా ఈర్షాభావం, అదే వీరు రన్నింగ్ లో ఫస్ట్ ఉన్నాడు, ఇది కాంపిటీషన్ మంచిగా చేస్తున్నారని ఈర్షాభావంతో ఏమైనా చేసే అలాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటాయండి? సో సార్, ఆర్మీలో ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా చూస్తారు. ఓకే. క్యాస్ట్ ఫీలింగ్ కానీ, సో వాడు నా వాడు, వీడు మీ వాడు అని ఆ ఫీలింగ్స్ కానీ ట్రైనింగ్ లో 100% ఉండవు సార్. ఓకే. ప్రతి సోల్జర్ ని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో నన్ను అలా ట్రీట్ చేస్తారు. ఉండే బ్యాచ్ లో 30 members ని అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. ఒకే రకమైన ఫుడ్ ఉంటుంది, ఒకే రకమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఒకే రకమైన టైం ఉంటుంది. అందరికీ పర్ఫెక్ట్గా నువ్వు ఏం చేయగలుగుతావు, ఏం చేయలేవు, నిన్ను ఎలా ట్రీట్ చేయాలి, అందరినీ ఈక్వల్గానే చూస్తారు. కానీ నిన్ను స్పెషల్ కేర్ తీసుకోరు, నీకు స్పెషల్గా ఏమి ఉండవు. సో నీ ఎబిలిటీస్ని ఏవైతే నువ్వు చేయగలుగుతావు అవన్నీ అందరూ ఎలా చేస్తారో అలాగే చేయాల్సి ఉంటుంది. వేరే ఆప్షన్ ఏం లేదు. స్పెషల్గా ట్రీట్ చేస్తాను, స్పెషల్గా చూస్తాను, ఈర్ష్యా భావాలు ఇవేది లేని ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఆర్మీని 100% చెప్పగలను. నా ఎక్స్పీరియన్స్ అలాంటివి అనమాట. అందరూ అవసరమైతే అందరూ కలిసి ఒకే ప్లేట్లో తింటాం. కొన్ని అవసరమైన సిచ్యువేషన్లో ఒకే చోట పడుకోవాల్సి వస్తాయి. కిందైనా ఎక్కడైనా కలిసే పడుకుంటాం, కలిసే తింటాం. సో ఒక అన్నదమ్ములు ఎలా కలిసి ఉంటారో అలా కలిసి ఉండే ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే, ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే నాకు ఆర్మీ అని అనిపిస్తుంది సార్. నేను అలాంటి ఎన్కరేజ్ చేశాను. నా పక్కనున్న వ్యక్తే నాకు అన్ని. నా తల్లి తండ్రి గురువు దైవం ఆయనే. నా లాస్ట్ బ్రెత్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే అన్ని. సో అలానే ప్రతి సోల్జర్ ఆలోచిస్తాడు. నాకు వాడు వీడు అలా ఇలా ఇలాంటి భావాలు 99% ఉండవు. మీ టైమింగ్స్ ఎలా ఉంటాయండి? మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేస్తారు? అంటే మనం రకరకాలుగా బయట తింటుంటాం కదా, మీరు ఆర్మీ ట్రైనింగ్ లో జాయిన్ అయినప్పుడు మీ టైమింగ్స్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? సార్, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మాకు షెడ్యూల్ ఉంది సార్. బిజీ షెడ్యూల్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 4:30, 4 o'clock లేస్తాం. లేచిన తర్వాత అన్ని కాలకృత్యాలు తీర్చుకొని పీటీకి వెళ్ళిపోతాం అనమాట. పీటీ కంప్లీట్ అయ్యే కొద్దికి 7 o'clock అవుతుంది, 7:30 అవుతుంది. దెన్ రావడం, స్నానాలు చేయడం, బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీ అయ్యే లోపు మాకు డ్యూటీలు అలర్ట్ చేసేసి ఉంటారు, డేట్ డ్యూటీస్ ఎక్కడ. సో అలా డ్యూటీస్ వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ డ్యూటీస్ నుంచి వచ్చినామంటే ఈవినింగ్ గేమ్స్ ఉంటాయి. సో గేమ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, గేమ్స్ రైడ్కి వెళ్ళిపోతాం. గేమ్స్ కంప్లీట్ అయిందంటే ఈవినింగ్ రోల్ కాల్స్ ఉంటాయి. రోల్ కాల్స్ కంప్లీట్ అయిందంటే నైట్ డ్యూటీస్ అలా ఎక్కడ ఉంటాయని చెప్పి అలర్ట్ చేసేసి ఉంటారు అనమాట. అలా బిజీ షెడ్యూల్లో మాకు వేరే ఆలోచనలు, వేరే థాట్స్ అవేం అవసరం లేకుండా మా షెడ్యూల్స్ మాకు ఉంటాయి. ఆ షెడ్యూల్స్ ప్రకారం మేము మా డే డిజైన్ అయిపోతుంది. ఆ డే అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం. అది మా డైలీ రొటీన్ అన్నమాట. ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు మీరు? ఎక్కడ ఇచ్చారు మీకు? సో నా ఫస్ట్ పోస్టింగ్ సార్ జమ్మూ కాశ్మీర్ సార్. జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ పోస్టింగ్ అక్కడ వచ్చింది. ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అంతకు ముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు. నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వినడమే కానీ చూడడం, ఐస్ అంటే చూడడమే కానీ నేను ఎప్పుడు ముట్టుకోలేదు. కానీ ఫస్ట్ పోస్టింగ్ నాకు 2017 లో వచ్చింది జమ్మూ కాశ్మీర్. లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. ఎక్కడైతే మా పోస్టింగ్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ కి వెళ్ళడానికి నేను ఈ రోజు ఐస్ చూడలేదు. కానీ ఆ లొకేషన్ మాకు వెళ్ళడానికి ఎండింగ్ ప్లేస్ నుంచి ఎక్కడైతే లాస్ట్ స్టాప్ ఉంటుందో, వెహికల్ లాస్ట్ స్టాప్, అక్కడ నుంచి వెళ్ళాలి అంటే మినిమం ఒక 6 to 7 hours నడుచుకుంటా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. 6 to 7 hours నడుచుకుంటా కొండల్లో విత్ బర్ఫ్. మినిమం అక్కడ బర్ఫ్ 15 to 20 feet బర్ఫ్ పడి ఉంటుంది. అందులో హార్డ్ బర్ఫ్ ఉంటుంది, సాఫ్ట్ బర్ఫ్ ఉంటుంది. సో ఆ ఐస్ లో, సాఫ్ట్ ఐస్ లో మినిమం ఈ హైట్ వరకు ఒక 5 feet 4 feet హైట్ వరకు మనం మునిగిపోతాం.
అలాంటి దాంట్లో నడుచుకుంటూ వెళ్ళాం అనమాట 6 to 7 hours ఫస్ట్ పోస్టింగ్. ఓకే. సో దాంతో పాటు మన వెయిట్ కూడా ఉంటది. మనం ఏ వెయిట్ లేకుండా అవును. అనలేదు. మన లగేజెస్, మన పర్సనల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. మినిమం 30 kg వెయిట్ ఉంటది. ఐస్ ఏరియాలో ఆక్సిజన్ తక్కువ ఉంటది. సో అలాంటి లొకేషన్స్ లో హ్యాపీగానే వెళ్ళాం. ఎక్కడ కానీ డిమోటివేటెడ్, డిసప్పాయింట్నెస్ ఇలాంటి ఏం లేదు. ఆర్మీలో పనిచేసే ప్రతి సైనికుడు కష్టాన్ని ఇష్టంగా చేస్తాడని, ఇష్టంగానే ప్రతి చోట సర్వైవ్ అవుతాడు, ఇష్టంగానే ప్రతి చోట కంటిన్యూ అవుతాడు. లోపల ఎన్నైనా ఉన్నాయి కానీ నా నేషన్ కోసం నేను సర్వీస్ చేస్తాను అని ఆ ఫీలింగ్ లోపల ఉన్న అన్ని బాధల కన్నా ఎక్కువ గొప్పదన్నమాట. సో అలానే నా ఫస్ట్ పోస్టింగ్ జేఎన్కి వచ్చినప్పుడు నేను అలానే 6 to 7 hours జర్నీ చేసి ఫైనల్ గా నా డెస్టినీ నేను రీచ్ అయినప్పుడు చాలా చాలా ఆనందం వచ్చింది అనమాట. సో పాకిస్తాన్ ని నేను అన్ని మ్యాప్స్ లో చూడడం, అన్ని చూడడమే కానీ ఒక డైరెక్ట్ గా పాకిస్తాన్ నేను చూడగలిగాను అన్న సంతృప్తి నాలో ఎక్కువ ఉండింది అనమాట. సో అలా నా ఫస్ట్ పోస్టింగ్ జేఎన్కి వచ్చిందండి. సో నెక్స్ట్ సెకండ్ పోస్టింగ్ నేను మేఘాలయ, షిలాంగ్. సో థర్డ్ పోస్టింగ్ అరుణాచల్, ఫోర్త్ అస్సాం వచ్చాను. సో ఇలా నేను నార్త్ ఈస్ట్ స్టేట్స్ కట్ చేశాను అనమాట. మ్యాక్సిమం నార్త్ ఈస్ట్ స్టేట్స్, మన అరుణాచల్ బార్డర్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ బార్డర్ కానీ, భూటాన్ బార్డర్ కానీ. సో ఇక్కడ నేను సర్వీస్ చేశానండి ఈ 9 years టైం డ్యూరేషన్. ఏ బార్డర్ మీకు చాలా డిఫికల్ట్ అనిపించింది? ఏ బార్డర్ దగ్గర చాలా అంటే కొన్ని ఉంటాయి కదా, అన్ని బార్డర్స్ ఒకటే ఉంటాయి కానీ అందులో చాలా డిఫికల్ట్ అయిన బార్డర్? డిఫికల్ట్ అంటే 101% డిఫికల్ట్ బార్డర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. సో ఎందుకు అక్కడ డిఫికల్ట్ అంటామంటే ఈ రోజు ఈ క్షణం మనం ప్రాణాలతో ఉన్నామా, నెక్స్ట్ క్షణం ఉంటామా లేదా అనే సిచ్యువేషన్ అక్కడ. రిమైనింగ్ బార్డర్స్ తో కంపేర్ చేసి ఏ సిచ్యువేషన్ లో ఏ టైంలో ఎక్కడి నుంచి ఫైర్ అవుతుందో తెలియదు, మనం ఏ క్షణంలో ఎక్కడ ఉంటామో తెలియదు. 24/7 మనం విత్ సెక్యూరిటీతోనే ఉండాల్సి వస్తుంది అనమాట. మనం తీసుకునే హెల్మెట్స్ కానీ, బీపీజీస్ కానీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ 24/7 మనం వాటిలోనే ఉండాల్సి వస్తుంది. ఎక్సెప్టెడ్ మన పర్సనల్ టైంలో తప్ప రిమైనింగ్ అన్ని టైమ్స్ లో మనం బయట మన మూవ్మెంట్ చేస్తున్నామంటే ఫుల్లీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి బోర్డర్, డిఫికల్ట్ బోర్డర్ ఏదైనా ఉందంటే జేఎన్కేనే. మనం ప్రతి న్యూస్లోనూ చూస్తుంటాం 90% జమ్మూ కాశ్మీర్లో ఇలా అటాక్ జరిగింది, ఇలా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది, ఇలా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సిచ్యువేషన్స్ అన్ని ఆ బోర్డర్లోనే చూస్తాం అనమాట. సో అలాంటి బోర్డర్ నా ఫస్ట్ బోర్డర్ అనమాట అది. కానీ హ్యాపీ, ఫస్ట్ చేసిన చోటే హార్డ్గా వర్క్ చేశాను. సో కాబట్టి రిమైనింగ్ బోర్డర్స్ లో నేను వెళ్ళినప్పుడు నాకు అసలు దాంతో కంపేర్ చేస్తే జీరో. ఈ బోర్డర్స్ లో అంతా మనకు అంత డిఫికల్టీస్ ఉండవు. కానీ ప్రతి సైనికుడు సార్ మనం ఒకటే యుద్ధం చేస్తాం అనుకుంటాం. మనకు సివిల్ ఆర్గనైజేషన్ లో అందరికి తెలిసింది ఏంటంటే శత్రువుతో మాత్రమే సైనికుడు యుద్ధం చేస్తాడు అనుకుంటారు. కానీ ప్రతి సైనికుడు 2 యుద్ధాలు చేస్తాడు అన్నమాట. ఏంటండి అది? ఫస్ట్ ఏంటంటే క్లైమేట్ తో యుద్ధం చేస్తాడు. సో ఆ క్లైమేట్ తో యుద్ధం చేసే, క్లైమేట్ తో జయించిన తర్వాతనే శత్రువుతో యుద్ధం చేస్తాడు. సో మనకి ఏదైతే జేఎన్కే బార్డర్స్ ఉన్నాయో అక్కడ ఉండే లొకేషన్స్ లో ఉండే మనం వాతావరణంతో ఎక్కువ యుద్ధం చేయాల్సి ఉంటుంది. వాతావరణంతో మనం గెలిచినప్పుడు మాత్రమే శత్రువుతో మనం గెలవగలం. అలా ప్రతి బార్డర్లోనూ ఆ లొకేషన్ తగినట్టు డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల ట్రాక్స్ ఉండవు, నడుచుకునే వెళ్లాల్సి వస్తుంది, మన రేషన్ మనమే తీసుకెళ్లాల్సి వస్తుంది. సో కొన్ని చోట యాక్సెస్ ఈజీగా ఉంటుంది, కానీ ఆ యాక్సెస్ ఈజీగా ఉండే యాక్సెస్ కూడా కొండలు మధ్యలో రావటం, అక్కడ వెహికల్స్ పడిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి సోల్జరు క్లైమేట్తో యుద్ధం చేసుకుంటా తనను తాను కాపాడుకుంటా తన దేశం కోసం అనుక్షణం ప్రతి క్షణం తపన పడుతూ తను సర్వీస్ చేస్తూ ఉంటాడు సార్. నాకు అన్నిట్లో డిఫికల్ట్ బార్డర్ ఏదన్నా అనిపించిందంటే అది జేఎన్కే బార్డరే. సో అక్కడ ఐస్తో మేము ఫస్ట్ యుద్ధం చేస్తాం, సో దెన్ శత్రువులతో యుద్ధం చేస్తాం అనమాట. సో ఆ బోర్డర్ నాకు డిఫికల్ట్ గా అనిపిస్తుంది. అంటే మీరు ఇన్ని ఇయర్స్ లో ఎవరైనా మీ ముందు కళ్ళ అంటే ఫైరింగ్ లో కానీ ఏమైనా చనిపోవడం కానీ అలాంటివి జరిగినాయండి? సో ఇన్సిడెంట్స్ అనేవి చూస్తానే ఉంటాం. పర్టికులర్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనమాట. కళ్ళ ముందరే ఒక బ్లాస్టింగ్ జరగడం, సో వాళ్ళకి సమ్ లెగ్ అనేది ప్రాబ్లం రావటం, వాళ్ళని తీసుకెళ్ళటం. సో అలాంటి సిచ్యువేషన్ కళ్ళ ముందు ఫేస్ అయినప్పుడు అనిపిస్తుంది, బాధే అనిపిస్తుంది. కానీ మన బాధని కూడా కప్పిపెట్టేంత ప్రేమ ఉంటుంది నేషన్ మీద. సో అది కవర్ చేస్తుంది అనమాట. సో ఓకే, కానీ ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ వ్యక్తి కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు, నేను నా నేషన్ కోసమే చేశాను, ఇట్స్ ఓకే, పోతే పోయింది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉంటాడు అనమాట సోల్జర్. ఆఖరి క్షణం ప్రాణం పోయే టైంలో కూడా నేషనే గుర్తొస్తుంది, కానీ ఫ్యామిలీ మాత్రం 99% ఏ సోల్జర్ కి గుర్తురాదు. అలాంటి ఇన్సిడెంట్స్ మేము చూసాం, మా కళ్ళ ముందరే జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట అవి. వాళ్ళు ఆఖరి టైంలో కూడా ఒకటే మాట అంటారు. ఏ వ్యక్తికి అయితే ఇన్సిడెంట్ జరిగిందో ఆ వ్యక్తి ఒకటే మాట అంటాడు, తన ఫ్యామిలీ గురించి అసలు మాట్లాడు అనమాట. ఆ సిచ్యువేషన్ లో ఉండే తన పక్కన సోల్జర్ ఎలా ఉన్నాడు,
సో ఆ ఫైనల్ సిచ్యువేషన్ మనదా వాళ్ళదా విన్నింగ్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ గురించి మాట్లాడతాడు. కానీ ఏ సోల్జర్ నా ఫ్యామిలీ ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, అలాంటి థాట్ కూడా సోల్జర్కి రాదనమాట. ఓకే. సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి చాలా ధైర్యం ఉండాలి కదా. 100% ధైర్యంగా ఉంటేనే సోల్జర్ అంటారు సార్. అదే ధైర్యం లేదంటే సోల్జర్ ఎందుకంటారు. అదే. సో కాబట్టి సోల్జర్ కి ఈ క్వాలిటీస్ అనేవి ట్రైనింగ్ నుంచే బిల్డప్ చేస్తారనమాట. ఓకే. ఒక సాధారణ వ్యక్తి ఒక సోల్జర్ గా ఎదిగి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను సర్వీస్ చేయాలంటే ఆ దానికి సంబంధించిన ట్రైనింగ్స్ అనేవి జీరో స్టేజ్ నుంచి మనకి అలా మోటివేట్ చేసుకున్న మన నేషన్ గురించి మనకి ప్రౌడ్గా చెప్పడం, చూపించడం, సో ఇవన్నీ మనిషిని మారుస్తాయి అన్నమాట. నేను నా దేశం కోసం పనిచేయాలి, నా దేశం కోసం నేను ప్రాణాలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను అనే ఒక గొప్ప ఉన్నారు అంటే అది సోల్జర్ మాత్రం. సోల్జర్. మీ ఫ్యామిలీతో మాట్లాడడం ఇవన్నీ కనెక్షన్ అంటే మీరు ఇప్పటిదాకా అన్నారు అసలు చాలా దూరం వెళ్ళాలి ప్రాంతాలకు అంటారు కదా, ఫ్యామిలీస్ తో మాట్లాడాలంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబిలిటీ ఫ్యామిలీస్ తో మాట్లాడాలి అంటే సార్ అవి లొకేషన్స్ వైజ్ ఎక్కడైతే మాకు నెట్వర్క్స్ ఉండవు ఆ లొకేషన్స్ లో మాకు టెలిఫోన్ యాక్సెస్ ఉంటుంది. సో టెలిఫోన్ యాక్సెస్ ద్వారా మినిమం 10 to 15 minutes కానీ, వీక్లీ వన్స్ కానీ, లేదా 10 days వన్స్ కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంటే 1 or 2 days తర్వాత కానీ, అలా ఇప్పుడు ఎక్కడున్న కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. కానీ దానికి టైం పడుతుంది అనమాట. 1 week లో ఒకసారి మాట్లాడడం కానీ, 10 days లో ఒకసారి మాట్లాడడం కానీ అలా ఉంటుంది. ఎక్కడున్నా మాట్లాడచ్చు 99% ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లో. కానీ మాట్లాడాలంటే మనకు కొద్దిగా టైం పడుతుంది అనమాట. అది డిపెండ్ అపాన్ మన ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకొని మనం 1 or 2 days లో మాట్లాడాలంటే వచ్చి మనం పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి మనం మాట్లాడచ్చు. సో 10 days వన్స్ అయితే 99% ఎక్కడ ఏ లొకేషన్స్ లో ఉన్న మన ఫ్యామిలీస్ తో మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంత ముందున్న పరిస్థితుల్లో లేదు కానీ ఇప్పుడైతే 100% ఆ కమ్యూనికేషన్ ఉంది, మాట్లాడచ్చు. మీరు 9 years ఎక్స్పీరియన్స్ లో ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఇండియన్ ఆర్మీలో? యాజ్ ఎ సోల్జర్ గా నేను ప్రతి ఫేజ్ లోను నేను ప్రతి కష్టాన్ని నేను ఇష్టంగానే ఎదుర్కొన్నాను. కానీ కొన్ని కష్టాలు ఉంటాయి అనమాట. అవి ప్రతి ఒక్కరికి చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. సో అలాంటి కష్టాలు నేను ఫేస్ చేశాను. చిన్న విషయాలకు కూడా ఒక్కొక్కసారి మనం బాధపడాల్సి ఉంటుంది. ఏదో కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, నా నేషన్ ఫస్ట్ నా ఫ్యామిలీ ఫస్ట్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేషన్కే ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ ఫ్యామిలీకి ఇవ్వం. యాజ్ ఎ సోల్జర్ గా ఫస్ట్ నేషన్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇక్కడ ఇంటి వాళ్ళని బాధ పెట్టినామే అన్న బాధ కొద్దిగా ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, నేను ఇంట్లో లేకపోవడం, నేను ఉంటేనే జరుగుతాయనే ఫంక్షన్స్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకుని నేను అక్కడే ఉండాలి, అది ఇంపార్టెన్స్ కాబట్టి నేను అక్కడే ఉండడం కానీ, ఆ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మాత్రం అవే నాకు కొద్దిగా ఇది అనిపించింది. అంతేగాని రిమైనింగ్ అక్కడ నేను ఏదైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేశానో అక్కడ ఎన్ని కష్టాలైనా ఇష్టంగానే నేను చేసుకుంటూ వెళ్ళాను. సో ఆ ఇష్టంతోనే నేను ఈ 9 years నేను సర్వీస్ కంప్లీట్ చేశాను సార్. సరే, అంటే మీరు ఇప్పటిదాకా కూడా చెప్తలేరు, అంటే అక్కడ కష్టాలు పడ్డది చెప్తలేరు కానీ ఫ్యామిలీ నుంచి లేనని లోటు ఒకటే ఉందన్నారు కానీ అంత కష్టాలను కూడా ఇష్టంగా చేశారు. అంత కష్టాలను కూడా నేను ఇష్టంగానే చేశాను. నాకు ఆ ఫ్యామిలీ ఏదైతే ఆ టైం ఏదైతే ఉందో అది నేను ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను. కానీ దానికన్నా నాకు ఒకటి ఏంటంటే నా నేషన్ కోసం నేను టైం స్పెండ్ చేశాను. సో ఆ ప్రౌడ్నెస్ నాకు ఉందన్నమాట. సో అది నన్ను దీన్ని కప్పిపుచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను నేషన్ కోసం కూడా నేను ఎంత సర్వ్ చేయాలో, నా సర్వీస్ ఎంత ఇవ్వాలో ఇచ్చాను. సో ఇంకా ఫ్యామిలీ, ప్రతి మనిషికి లైఫ్ అనేది ఒకటే. ఈ లైఫ్లో ప్రతి ఒక్కటి అనుభవించాల్సి ఉంటుంది. సో నా నేషన్కి నేను సర్వీస్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్యామిలీస్ కోసం కానీ, నా లైఫ్ అంబిషన్స్ కోసం కానీ నేను కూడా టైం ఇచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ సార్ నాకు. సార్ అసలు యాక్చువల్లీ మీ ఎంత ఉంటుంది సార్ మీ టైం పీరియడ్? అంటే 9 years అంటున్నారు కదా, ఒక ఆర్మీ పర్సన్ రిటైర్మెంట్ ఎప్పుడు అవ్వాలి? ఒక ఆర్మీ పర్సన్ సార్ 17 years వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది. వన్స్ ఫెన్షన్ ఎలిజిబిలిటీ అయిందంటే తను హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసేయచ్చు. నేను ఇలా 9 years కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సార్, నా చిన్నప్పుడు అంబిషన్ ఏంటంటే బిజినెస్ చేయాలి. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను. మా నాన్నగారు రైతు కుటుంబంలోంచి పుట్టాను నేను. సో నా అంబిషన్ బిజినెస్ చిన్నప్పటి నుంచి. సో నాన్నగారి హ్యాపీనెస్ కోసం నేను ఆర్మీలో జాయిన్ అయినాను. హ్యాపీగా నేను సర్వీస్ చేశాను. ఆయన ఇష్టంతో, భగవంతుడి నిర్ణయంతో నేను హ్యాపీగా ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చేశాను. కానీ ఈ 9 years ఆఫ్ టైం డ్యూరేషన్ తర్వాత నాకు నా పాత ఆలోచనలు మళ్ళీ మొదలవడం జరిగింది అనమాట. సో ఇంకా ఒక మనిషికి జీవితం ఒకటే. ఈ జీవితంలో అన్నీ చూడాలి, అన్ని ఎక్స్పీరియన్సెస్ చేయాలి. సో నేను ఎడ్యుకేషన్ చదువుకున్నాను, అదొక ఎక్స్పీరియన్స్. నేను నేషన్ కోసం ఇన్ని రోజులు సర్వీస్ చేశాను, ఇదొక నాకు ఒక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ నా కోసం నేను ఏమైనా చేసుకోవాలి, సొసైటీ కోసం కూడా నేను ఇంకేదైనా చేయాలి. సో అనే ఆ థాట్స్ నాకు స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట ఈ 9 years తర్వాత. సో ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది
నా టైం నా చేతిలో ఉండాలి, నా లైఫ్కి నేను సీఈఓగా ఉండాలి. ఒకరి కమాండ్ చేసి ఒకరి డైరెక్షన్స్లో నేను కింద నలిగిపోకూడదు అనేది నా కాన్సెప్ట్ అనమాట. అలా నేను ఉద్యోగం ఎంత పెద్ద ఉద్యోగం చేసినా నేను చాలా చూశాను అనమాట. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎప్పుడు ధనవంతులైంది అయితే నేను చూడలేదు. 90% కాదు, ఎవరో 10% అవ్వచ్చు. కానీ బిజినెస్ చేసే ఏ వ్యక్తి కానీ మనకి పేదవాడగా మాత్రం మిగిలిపోడు. 90% కేసెస్ అలా ఉంటాయి. సో నేను అలాంటి ప్రొఫెషన్ నేను చిన్నప్పుడే చూస్ చేసుకున్నాను. కానీ నా నేషన్ కోసం కూడా సర్వీస్ చేయాలి కాబట్టి చేశాను. సో దెన్ ఆ థాట్స్ నాకు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి నేను బిజినెస్ చేయాలి. సో అలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతా నేను ఫైనల్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఈ బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ప్రజెంట్ నేను ఎంచుకున్న మార్గం ఏదంటే, ఏ బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా ఒక బిజినెస్ ఒక పర్సన్ స్టార్ట్ చేయొచ్చు అంటే అది రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్. సో కాబట్టి నేను ఆ రియల్ ఎస్టేట్ అది హైదరాబాద్ లో ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, హైదరాబాద్ అనేది మనకి 4 డైరెక్షన్ నుంచి ఎక్స్పోజ్ అవుతా వెళ్తుంది అనమాట. మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ రంగం ఎక్కడైనా ఉంది అంటే అది హైదరాబాద్ అని చెప్తారు ప్రతి ఒక్కరు. సో కాబట్టి నేను ఈ హైదరాబాద్లో నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉండాలా, నేను రియల్ ఎస్టేట్ చేయాలా. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో నేను ఏదైనా ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఈ రంగం కరెక్ట్ అని నాకు అనిపించింది. నా బిజినెస్ ఆలోచనలతో పాటు నేను ఎప్పుడైతే చిన్నప్పుడు నేను అనుకున్నానో బిజినెస్ చేయాలా అని, అది ఇక్కడ నాకు ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్ చేసుకున్నాను, అది హైదరాబాద్లో. సో నాకు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్ చేసుకున్నాక నాకేం తెలియదు అనమాట. నేను పుట్టింది ఎప్పుడు హైదరాబాద్కి రాలేదు, కానీ నా సంకల్పం మాత్రం హైదరాబాద్ వెళ్ళాలా, రియల్ ఎస్టేట్లో ఉండాలి. సో అలా నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. నేను అలా ఈ హైదరాబాద్కి వచ్చాను. సో సంకల్పం బలంగా ఉంటే భగవంతుడు ఆయన రాడంట, ఏదో ఒక దేవుడి రూపంలో వస్తారంట. సో అలా నాకు ఇక్కడ హైదరాబాద్లో ఒక భగవంతుడిలాగా ఒక దేవుడిలాగా మా గురువు గారు దొరికిండ్రు. సో ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్స్లో నేను రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకెళ్తున్నాను సార్. ఇది నా ఇక్కడ రియల్ ఎస్టేట్ జర్నీ అనమాట. ఓకే, ఇది రియల్ ఎస్టేట్ జర్నీ. అండ్ తర్వాత చూస్తే కూడా మరి ఇంపాక్ట్ లో ఎప్పుడు వెళ్ళడం జరిగింది. ఆయన మీకు కనిపించిన భగవంతుడిలాగా ఆ గురువు గారు ఎవరు? నాకు కనిపించిన మా గురువు గారు ఎవరంటే ఆయన పేరు బి శంకర్రావు గారు అనమాట. ఓకే. సో ఆయన నా మెంటర్, నా లైఫ్ గురువు. సో అన్ని ఏది మొన్న మేము ఇంటర్వ్యూ చేసాము, తను కూడా సర్టిఫైడ్ ట్రైనరే కదా. సో మీరు ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో సో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అంటారు కదా, సో ఆయన మా గురువు గారు అనమాట. సో ఆయన ఆధ్వర్యంలోనే ఆయన ఒక కొడుకుగా నన్ను ట్రీట్ చేస్తా, అడుగున నన్ను కరెక్ట్ చేసుకుంటా, నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఆయన నా సంకల్పానికి తగినట్టే భగవంతుడు నాకు తోడ్పాటు చేసిండు. సో ఆయన ఆధ్వర్యంలో నేను ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నేను ముందుకెళ్తున్నాను. భగవంతుడు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ద్వారా నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను మనసారా కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన మీరు మంచి గోల్ తో ఉన్నారు, ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణించాలనుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.